సివిల్లో మెరిసిన జిల్లా యువకులు. మంచనపల్లి యువకుడికి 231వ ర్యాంక్. సివిల్లో జిల్లాలోని పోడూరు బషీరాబాద్ మండలాలకు చెందిన యువకులు సత్తా చాటారు. పోడూరు మండలం మంచనపల్లికి చెందిన దేయాల తరుణ్ కుమార్ తొలి యత్నంలోనే సివిల్లో ఘనమైన ప్రతిభ చాటారు. మంగళవారం విడుదలైన యూపీఎస్యు సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియాలో 231వ ర్యాంకును సాధించి ఐఏఎస్గా అర్హత సాధించారు. గ్రామానికి పేరు తెచ్చారు. పేద కుటుంబం, తల్లిదండ్రులు కూలీలు. తరుణ్ కుమార్ తల్లిదండ్రులు బావయ్య, శశికళ పేద కుటుంబానికి చెందినవారు. పెద్దగా చదువుకోలేదు. తాతల నుంచి వచ్చిన 2 ఎకరాల పొలం ఉండగా కుటుంబం గడిచేందుకు కూలి పనులకు వెళ్తుంటారు. వీరికి మరో అమ్మాయి కూడా ఉంది, ఇంటర్ చదువుతుంది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో స్కీటు. నగరంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఎస్సీ ఎస్టీలకు లాటరీ విధానంలో 1వ తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. తరుణ్ కుమార్ అదే విధంగా అవకాశం రావడంతో చక్కగా వినియోగించుకున్నారు. 10వ తరగతి వరకు అక్కడే చదువుకున్నారు. అనంతరం రాజేంద్రనగర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. శిక్షణ లేకుండా తొలి ప్రయత్నంలోనే విజయం. కుటుంబ నేపథ్యం పెద్దగా లేకపోయినా, తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనా తను మాత్రం సివిల్స్ కావాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. సివిల్స్ నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే నిర్దిష్ట ప్రణాళికతో సిద్ధమవుతూ వచ్చారు. ఇందుకోసం ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. స్వయంగా కష్టపడి ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించారు. దీంతో గ్రామస్తులు సంబరాలు చేశారు. పలువురు నాయకులు ప్రజాప్రతినిధులు శాలువతో ఘనంగా సన్మానించారు. యువకుడు పేద కుటుంబంలో పుట్టినటువంటి యువకుడు నిజంగా సివిల్ సాధించిన గొప్ప విషయం. ఇలాంటి యువకుని అందరూ ఆదర్శంగా తీసుకొని, యువత ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి ఉన్నతమైన చదువులు చదివి మంచి జాబులు పొందాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.